పాకిస్తాన్లోని కరాచీ నగరం ఇప్పుడు ఒక భయంకరమైన వైద్య నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కుల్సుమ్ బాయి వాలికా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న చిన్న పిల్లల్లో సడన్గా హెచ్ఐవి కేసులు పెరగడం స్థానికులు గమనించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పెషల్ స్క్రీనింగ్ డ్రైవ్స్ నిర్వహించింది. ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో దాదాపు 10,500 మందికి బ్లడ్ టెస్టులు చేయగా ఏకంగా 120 మందికి పైగా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ల్యాండీ ఏరియాలో చేసిన మరో స్క్రీనింగ్లో ఇంకో 10 కేసులు బయటపడడంతో ఈ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం కనీసం 130కి చేరింది. ఈ బాధితుల్లో ఎక్కువ శాతం మంది పసిపిల్లలే ఉన్నారు. ఈ దారుణంపై సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ ఆలీ షా నిర్వహించిన 2 ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సింధ్ హెల్త్ కేర్ కమిషన్ ఆసుపత్రిని తనిఖీ చేసినప్పుడు అక్కడ బేసిక్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏవీ అమలు కావడం లేదని తేలింది. వాడిన ఇంజెక్షన్ సూదులను ఎలా డిస్పోజ్ చేయాలో కూడా అక్కడి సిబ్బందికి కనీస అవగాహన లేదు. సింగిల్ యూజ్ సిరంజీలను ఇష్టం వచ్చినట్లు వాడడం, మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్స్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్లే ఈ వైరస్ ఇంత వేగంగా పిల్లల శరీరాలలోకి పాకిందని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఆసుపత్రిలోని మెడికల్ ఎక్విప్మెంట్ను స్టెరిలైజ్ చేసి ఆటోక్లేవ్ మెషిన్ అసలు పనిచేస్తుందో లేదో కూడా అక్కడ చూసే నాదుడే కరువయ్యాడు. మెడికల్ సిబ్బందికి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్పై ఎలాంటి ట్రైనింగ్ లేకపోవడం, డ్యూటీ టైంలో నర్సులు, ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ అందుబాటులో లేకపోవడం వంటి ఘోర తప్పిదాలు ఈ దర్యాప్తులో వెలుగు చూశాయి. ఈ భయంకరమైన రిపోర్ట్స్ బయటకు రావడంతో సింధ్ లేబర్ మినిస్టర్ సయీద్ ఘనీ సీరియస్ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన 37 మంది డాక్టర్లు, హాస్పిటల్ ఎంప్లాయీస్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ ఇష్యూపై మంత్రి మాట్లాడుతూ తాను పరోక్షంగా బాధ్యత వహిస్తున్నానని, తన రాజీనామా వల్ల ఈ సమస్య తీరుతుంది అంటే దానికి కూడా తాను రెడీ అని ప్రకటించారు. ప్రస్తుతం హెచ్ఐవి పాజిటివ్ అని తేలిన వారందరినీ ఇండస్ హాస్పిటల్, డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వంటి టాప్ 5 మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి తరలించి గవర్నమెంట్ ఖర్చులతోనే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. వీరి వైద్యం కోసం పాక్ ప్రభుత్వం దాదాపు 200 కోట్లు ఎండోమెంట్ ఫండ్ను కూడా కేటాయించింది. అంతేకాదు ఈ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ ఫెడరల్ హెల్త్ మినిస్టర్ ముస్తఫా కమల్ దేశవ్యాప్తంగా ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇకపై పాకిస్తాన్లో ఏ పేషెంట్కైనా సరే సర్జరీ చేయాలంటే అంతకంటే ముందే హెచ్ఐవి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం తప్పనిసరి అని ఆదేశించారు. అయితే పాకిస్తాన్లో ఇలాంటి హెచ్ఐవి వేవ్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సేఫ్టీ ల్యాబ్సెస్ వల్ల వేలాది మంది పిల్లలు హెచ్ఐవి బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునైటెడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్లో పాకిస్తాన్లోనే హెచ్ఐవి అంటువ్యాధి అత్యంత వేగంగా విస్తరిస్తుంది. 2010లో కేవలం 16,000గా ఉన్న హెచ్ఐవి కేసుల సంఖ్య 2024 నాటికి 48,000, అంటే ఏకంగా 200% పెరిగింది. ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్ రాసిన కథనం ప్రకారం పాకిస్తాన్లోని అస్తవ్యస్తమైన హెల్త్ కేర్ సిస్టమ్ వల్లే ఈ మహమ్మారి ఇంతలా వ్యాపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వైద్య రంగం మరింత పెద్ద సంక్షోభంలో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.